హాయ్ అండి. నిన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా మా కాలనీలో అభయాంజనేయ స్వామి టెంపుల్లో ఇలా శివలింగం డ్రా చేసి ప్రమిదలతో మట్టి ప్రమిదలతో ఇలా డెకరేషన్ చేశామండి నిన్న మధ్యాహ్నం అంతా. ఇంకా సాయంకాలం ఆకాశ దీపం పూజ సమాప్తం చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళి గుడి లోపల ఇంకా శివలింగానికి పంతులు గారు పూజలు చేశారు. పూజలు చేసిన తర్వాత అందరూ దీపాలు వెలిగించడం అయితే స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరు ముందుగా అయితే ఆయిల్ ఒత్తులు వేసుకొని పూలతోటి మంచిగా అలంకరించారు. చూడండి, దాని చుట్టూ మంచిగా పంతులు గారు పూజ చేస్తున్నారు. అందరం చుట్టూ కూర్చున్నాము. నేను పిల్లలైతే వెళ్ళాము టెంపుల్కి. పంతులు గారు చదువుతున్నారు. కార్తీక పౌర్ణమికి ఇలా చేస్తారండి ప్రతిసారి. చాలా బాగుంటుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పూజ అయితే జరుగుతున్నంతసేపు సైలెంట్గా కూర్చున్నాము. మీ దగ్గర మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మా దగ్గర ఎప్పుడు ఇలానే చేస్తారు. పౌర్ణమి రోజు తప్పకుండా శివలింగం ఇలా ఏర్పాటు చేసి ప్రమిదలతో చక్కగా దీపారాధన అయితే చేస్తాము. అఖండ జ్యోతి అయితే వెలిగిస్తున్నారు. ఇంకా ధూప దీప నైవేద్యం సమర్పించి ఆ పరమాత్మనికి ఇంకా దీపాలు అయితే వెలిగించడం స్టార్ట్ చేస్తాము. అందరం అయితే అగరవత్తులు పట్టుకొని కూర్చున్నాము. ఇంకో స్టార్ట్ అయింది. ఇంకా ఒక్కొక్కరు వెలిగిస్తున్నారు. ఇవ్వండి, ఇటువైపు అటువైపు గుడికి ఇరువైపులా దీపాలతో డెకరేషన్ చేసి ఇలా స్వస్తికు ఓంకారం ఇలా వేసాము. నంది దగ్గర కూడా మంచిగా నంది చుట్టూ దీపాలు పెట్టి వెలిగించాము. చూడ్డానికి ఎంతో కన్నుల పండుగగా ఉందండి. చాలా బాగుంది. చూడండి, చాలామంది జనాలు కూడా వచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.